తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో ఏడీబీ రోడ్ను ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వం ఏడీబీ రోడ్డు నిర్మాణంలో జాప్యం చేసింది అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే నిర్మాణ పనులు ఆపేశారన్నారు. ఏడీబీ రోడ్డుపై ప్రయాణించడం ప్రజలకు నరకయాతనగా మారిందని నలిమిలి ధ్వజమెత్తారు. ఇక ఈ సమస్యపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. వర్షం ఆగిపోయిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు పునఃప్రారంభించాలని సీఎం ఆదేశించగా అందుకు కాంట్రాక్టర్లు అంగీకరించారని తెలియజేశారు. ఏడీబీ రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైన పరిస్థితిని చూస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన చేసిన పాపాల వలన ఇవాళ ప్రజలు నరకయాతన అనుభవించే పరిస్థితి వచ్చింది. మరి అతి చక్కగా ఉన్న ఏడీబీ రోడ్డుని మరింత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 హయాంలో నిధులు మంజూరు చేస్తే పార్టీ పక్షపాతంతో ఇవాళ ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్ కి చేసిన వర్క్ కి బిల్లులు లేకుండా దాదాపు 50 కోట్ల రూపాయల బిల్లులు నిలుపుదల చేయడంలో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో పనులు ఆపేయడం జరిగింది. దాదాపుగా ఆర్ఎండ్బి శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్బి శాఖ నుంచి కాంట్రాక్టర్లకి 2500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దానివల్ల రాష్ట్రంలో ఏ పరిస్థితి దాపరించింది అనేది మా అందరికీ తెలుసు. అన్నిటికన్నా దారుణంగా ఈ ఏడీబీ రోడ్డు పైన ప్రయాణం నరకయాతనలా మారింది. మరి ముఖ్యమంత్రి గారిని కూడా సంప్రదించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి కొంత వెసులుబాటు ఇచ్చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. మొత్తంగా 2500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిన పరిస్థితిలో తక్షణ సాయం కింద దాదాపు 300-400 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి విడుదల చేసి పెండింగ్ లో ఉన్న పనులన్నీ మొదలుపెట్టి